హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్వికా బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఉల్లికారం దోశ అండి. దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా ఉల్లికారం తయారీ విధానం ఎలాగో చెప్తున్నాను చూడండి. నేను ఒకటి పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, వన్ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్. ఇది మిక్సీ చేసుకొని వస్తానండి. సో ఫ్రెండ్స్, నేను ఉల్లికారము గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి దోశ బ్యాటర్. ఇప్పుడు దోశ ఎలా వేద్దామో చూద్దాం. సో ఫ్రెండ్స్, మిడిల్లో ఇలా ఆనియన్ పెట్టేసుకొని ఇలా దోశ బ్యాటర్ మొత్తం ఇలా అనుకోవాలండి. అన్న తర్వాత స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా ఇందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో ఎగ్ని బ్రేక్ చేసి వేయాలి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. దీని కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, ఎగ్ పైన లైట్గా కారం వేయాలి, కొద్దిగా సాల్ట్ వేయాలి. ఇప్పుడు సైడ్స్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ దోశ కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కసారి ఇలా తిప్పుకోవాలి. ఎగ్ లోపల కుక్ అవ్వాలి కదా. సో ఫ్రెండ్స్, ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం, ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చట్నీ ఏం చేయట్లేదు కదండి, దీని కాంబినేషన్ ఇదే. ఇంకా మనం చట్నీ నంచుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. చాలా బాగుంటుంది. ఇది కడప స్టైల్ అన్నమాట, కోడిగుడ్డు ఉల్లికారం దోశ. మామూలుగా అయితే అందరూ ఎగ్ బ్రేక్ చేసి మొత్తం స్ప్రెడ్ చేస్తారు. నేను కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నానండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా కోడిగుడ్డు ఉల్లికారం దోశ, దీని తయారీ విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.